ఇలా అంటున్నావు అలా అంటున్నావు ఏదైనా రెఫరెన్స్ చెప్పు కదా అంటే నాకు మీరు ర్యాంగో చూసిండ్రా అన్నాడు. ర్యాంగోనా అదే యానిమేటెడ్ ఫిల్మ్. ది యానిమేటెడ్ ఫిల్మ్. ఓకే, యానిమేటెడ్ ఫిల్మ్ నుంచి నేనేం రెఫరెన్స్ తీసుకోవాలరా అని అడిగితే చూడండి మీరు ఒకసారి అన్నాడు. నాకు పర్సనలీ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, మా ఫ్యామిలీ మా లైఫ్ స్టైల్ దాని చుట్టూ జనాలు కొంతమంది టార్గెటెడ్ విధంగా ఒక విధంగా ప్రాపగేట్ చేస్తుంది. ఐ నెవర్ choose my subjects based on whether I will be different from Vijay. I come from a background of nepotism, of course, which is my brother. Because of my brother's name only, I'm getting these opportunities. Anna peru enta wide ga ellipoyino, mee peru kuda atla ellali, meer enduku capitalize cheyatledu, inta pedda numbers vachinayi ani conversation na chuttu chaala ekkuvayipoyindi. కొన్ని మాసీ ఫిల్మ్ సబ్జెక్ట్స్ తీసుకొస్తే కానీ నాకు పెద్ద రిలేట్ అవ్వలేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యబోయే సినిమా అయితే దాంట్లో కొంచెం అవే ఫ్రమ్ రియల్ లైఫ్ ఉంటుంది. అంటే కొంచెం వింత బిహేవియర్, వింత ప్యాటర్న్స్. ఆనంద్ హాయ్. హలో. హాయ్ హాయ్ హాయ్. హౌస్ లైఫ్, ఎలా ఉంది లైఫ్? That's a broad question. Yeah, go for it. You have time. It's good. It's been great in the last like 1 year. And overall like a career change and seeing myself in this acting field and doing films and everything has been great. But before that I want to congratulate you on the new, thanks man. Thank you stint. Thank you Galatta. so much. Thank you so much. It goes great. Thank you so much. ధన్యవాదాలు. మీకు ఇప్పుడైతే బర్డెన్ అన్నారు, బర్డెన్ కాకుండా అది you'll be the name to watch out for అని. Fingers crossed. Thank you so much. So బేబీ లాస్ట్ July 13th రిలీజ్ అయింది కదా, అండ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇంటెన్స్ వుడ్ బి ద వర్డ్. పోస్ట్ రియాక్షన్స్, నో ఆ రియాక్షన్స్ కానివ్వండి, ద సక్సెస్, ఎవ్రీథింగ్ ఇంటెన్స్ అనిపించింది, అట్లీస్ట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. హౌ వాజ్ ఇట్ మీకు ఎలా ప్రాసెస్ చేసుకోవడం అదంతా? మాకు యాక్చువల్లీ జస్ట్ టు సోక్ ఇట్ ఆల్ దెన్ వి డిడ్ంట్ ఈవెన్ గెట్ ద టైమ్. మేము I didn't see myself promoting a movie as much as we all did for Baby. అది ప్లాన్ చేసినామా, స్ట్రాటజైజ్ చేసినామా తెలీదు. అంటే ఆల్మోస్ట్ 8-9 months ఒక మూవీ ప్రమోట్ చేయడం అనేది ఈ కాలంలో చాలా, ఐ డోంట్ నో ఇఫ్ యూర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు. సో అది అసలు తెలీదు. ఇట్లా మేమేమనుకున్నాం, నవంబర్లో టీజర్ లాంచ్ చేస్తే Jan-Feb సినిమా రిలీజ్ అయిపోతుంది, సినిమా తగ్గట్టు కలెక్షన్స్ ఎంతో వస్తాయి. టీజర్ లాంచ్ అయింది, ఒక రియాక్షన్ వచ్చింది. సాంగ్ ఓ 2 ప్రేమ మేఘాలులా ఇప్పటికీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, కానీ ఫస్ట్ 1 week చాలా స్లోగా వెళ్తుంది. ప్రమోషన్స్ గురించి చెప్తుంటే అసలు ఏంటబ్బా ది సాంగ్ వి ఆల్వేస్ థాట్ విల్ జస్ట్ బీ లైక్ క్విక్ ఫైర్, ఇట్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అనుకున్నాం. ఎవ్రీవన్ నో అవర్ మూవీస్ నేమ్ బేబీ అనేది అనుకున్నాం. అసలు అవ్వలేదు అది, కానీ అది ఆర్గానిక్ గ్రోత్. ఇట్ వెంట్ ఇన్ టు పీపుల్ వెరీ లైక్ ఆర్గానిక్లీ అండ్ స్లోలీ, అండ్ దట్ సాంగ్ చేంజ్ ద గేమ్ ఫర్ అస్ కంప్లీట్లీ. సో కమింగ్ బ్యాక్ టు ద రిలీజ్ టైం, ఆ ప్రమోషన్స్ ఎట్లా డిమాండ్ చేసిందంటే, మేము ప్రతి ఒక్క రోజు ఏదో ఒక దగ్గర వెళ్తున్నాం. ఆ రెస్పాన్స్, లైవ్ రెస్పాన్స్, విజిటింగ్ థియేటర్స్, విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్. వీ డిడ్ ప్రతి ఒక్క మేజర్ సెంటర్, తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి సెంటర్ విజిట్ చేసినాం, మేజర్ థియేటర్స్ ఇన్ దోస్ టౌన్స్. అక్కడికి వెళ్తే వాళ్ళ ప్రేమ అండ్ హౌ దే వర్ రియాక్టింగ్ టు ద ఫిలిం కలెక్టివ్లీ, నాట్ జస్ట్ లైక్ యు థింక్ బేబీ. ఇంటర్నెట్ కాన్వర్జేషన్ ఏమైందంటే యంగ్ కుర్రోలే వెళ్ళి చూస్తుండ్రు అనేది అట్లా బయటికి వచ్చేసింది ఆ ఒక్క మేబీ సోషల్ మీడియా స్పేస్లో. కానీ a lot of people love it, enjoy it, and I didn't get the time to soak it in. ఒక 2 months తర్వాత సెప్టెంబర్, అరే ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డా అది ఆ రిజల్ట్ వచ్చింది, ఆ ఫ్రూట్స్ దొరికినాయి నాకు. కానీ you think like life will like drastically change. It's not like that. It's you take the good things and it comes with a lot of bad things also. What are the bad things? Bad things ఏంటంటే ఇట్లా people start seeing you a bit differently around you. అంటే I'm not talking like your friends are not friends, audience. It's like just generally people around you, they look at you as if
ఏంది వీడు అనే స్పేస్లో కొంచెం జరుగుతుంది. బట్ ఐ డెంట్ సీ టూ మచ్ ఆఫ్ దట్. ఇట్స్ ఆల్సో అబౌట్ డెసిషన్ మేకింగ్. మేజర్లీ ఫర్ మీ వాట్ హ్యాపెండ్ వాజ్, నా ఏం చేద్దాం నెక్స్ట్. ఎందుకంటే నాది చాలా క్యూరియస్. ఐవ్ సీన్ బోత్. చిన్నప్పటి నుంచి ఐవ్ సీన్ a different kind of life. Then once Vijay became a star, I saw a different kind of life. Then I come from a background of nepotism, of course, which is my brother. Because of my brother's name only, I'm getting these opportunities. Alane, I was never born with a silver spoon. So I know that I want to do certain kind of films based on my life and what I've seen throughout my life. అదేవిధంగా ఇప్పుడు జనాలు వచ్చి లేదు, you have to second your brother, you have to be as big as, అంటే అన్న పేరు ఎంత వైడ్గా వెళ్ళిపోయిందో మీ పేరు కూడా అట్లా వెళ్ళాలి, మీరు ఎందుకు క్యాపిటలైజ్ చేయట్లేదు, ఇంత పెద్ద నెంబర్స్ వచ్చినాయి అనే కాన్వర్సేషన్ నా చుట్టూ చాలా ఎక్కువైపోయింది. అది చాలా ప్రెషర్. దట్ ఈస్ అ బ్యాడ్ సైడ్. అది చాలా ప్రెషర్ ఇచ్చేస్తుంది మనకు తెలియకుండానే. కానీ అట్ వన్ పాయింట్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐల్ జస్ట్ డూ వాట్ ఐ లైక్ డూయింగ్. అండ్ ఆ రిజల్ట్సే నన్ను ఒక దారిలో తీసుకెళ్ళిపోతాయి, మంచిదా చెడ్డదా చూద్దాం. అండ్ బట్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అనేది ఒకటి. నేను మీది ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, లైక్ లాస్ట్ టైం మనం బేబీ అవుట్ మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పారు దట్ మీకు తిరుచిట్రంబలం అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ లైక్, ఇందాక కూడా మీరు చెప్పారు కదా దట్ నేను లైఫ్ని విజయ్ స్టార్ అవ్వకముందు ఒకలాగా చూశాను, స్టార్ అయ్యాక ఒకలాగా చూశాను అని. ఆ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్లో నుంచి చూసుకున్న ఎక్స్పీరియన్సెస్ యూ వాంట్ టు నాట్ మిర్రర్ ఇట్ ఇన్ టు ఫిలిమ్స్, కానీ ఆ లైఫ్లో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే సమ్మన్ ఇస్ బోర్న్ ఇన్ అ సూపర్ రిచ్ ఫ్యామిలీ, హిస్ వరల్డ్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే వాట్ హీ సీస్, హౌ హీ పర్సీవ్స్ లైఫ్, ఎలాంటి ఫ్రెండ్స్ ఆయన చుట్టుంటారు, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, ఆయన యాక్టింగ్లో కూడా అదే వచ్చేస్తుంది కదా న్యాచురలీ, వెరీ న్యాచురలీ. ఫర్ మీ ఇట్ ఈస్ more of the other. I have seen the harder part of life for a long time. The harder part అంటే ఏదో నేను బస్తీలలో అట్లా పెరగలేదు అట్లా అన్నట్లేదు. అంటే I've seen the struggles, I've seen my parents struggle, I know family. That's why I relate to a film like Middle Class Melodies more. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వచ్చి మిడిల్ క్లాస్ మెల్డీస్ ఎందుకు చేస్తున్నారా నువ్వు, దాంట్లో ఏదో టిఫిన్ సెంటర్ అంటే, హీరో టిఫిన్ సెంటర్ ఏందిరా అనేది చాలామంది అన్నారు. నాకు లేదబ్బా, ఐ లైక్ ద స్టోరీ, దట్ వరల్డ్ అని అనిపించింది. సో ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఏ, I would have never picked middle class. You might have also looked down upon. I don't even relate to it కదా. నాకు అసలు అదెందుకు రా సినిమా చేస్తున్నావు అనేది అనిపిస్తుంది కదా. రైట్. So I even now whatever films I'm hearing, I related to it both ways. Like what is working now in the theaters, what మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి సినిమాలు చూస్తూ పెరిగినాం, ఇంగ్లీష్ సినిమాలైనా వేరే వరల్డ్ సినిమా అయినా, సో ఎవ్రీథింగ్ కల్మినేట్స్ ఇన్ టు అ డెసిషన్. రైట్. సో ఆనంద్ దేవరకొండ తనని తను ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లో ఇంకా చూసుకోవడం మొదలు పెట్టలేదా? లార్జర్ దెన్ లైఫ్ నాట్ యెట్. నాకు అసలు ఇప్పటి వరకు అలాంటి సినిమాలు కూడా రాలేదు. ఎవరు అలాంటి అంటే కొన్ని మాసీ ఫిలిం సబ్జెక్ట్స్ తీసుకొస్తారు కానీ నాకు పెద్ద రిలేట్ అవ్వలేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యబోయే సినిమా అయితే దాంట్లో కొంచెం అవే ఫ్రమ్ రియల్ లైఫ్ ఉంటుంది. అంటే కొంచెం వింత బిహేవియర్, వింత ప్యాటర్న్స్, బట్ ఇట్స్ స్టిల్ నాట్ లైక్ the super stardom who is kicking 100 people sort of thing. Not that. You don't see yourself in those, at least not imagination అన్న ఒకటి ఉంటుంది కదా. ఓకే, ఇలాంటిది not yet. Okay. Okay. And I think there is a certain way to do it also. If I am doing it, అది ఒక సర్టన్ ప్యాటర్న్ లో చేస్తే జనాలు నమ్ముతారు, లేదంటే చాలా ఫేక్ అయిపోతుంది. సో నాకు మీ ఫిల్మోగ్రఫీలో నచ్చిన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ అనే షాడోలో నుంచి ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారు, బట్ ఫర్ ద లాంగెస్ట్ టైం ఇద్దరిని కలిపే మిమ్మల్ని అంటే విజయ్ దేవరకొండ బ్రదర్ లాగానే చూశారు కదా. సో హీఈస్ ది ఆల్ఫా దేవరకొండ, ఓకే, యు ఆర్ ద బీటా దేవరకొండ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫిల్మ్స్ కదా. దొరసాని కానివ్వండి, మిడిల్ క్లాస్ మెలడీస్, పుష్పక విమానం ఈజ్ లైక్ అల్ట్రా బీటా ప్రో మ్యాక్స్, అది హైవే, ఓకే, దట్స్ ఓకే, బట్ ఈవెన్ బేబీ. సో ఇది కాంట్రాస్ట్ అనేది కాన్షియస్గా జరిగిందా, లేకపోతే
తెలియకుండా అలా రోల్స్ పిక్ చేసుకోవడం జరిగింది బికాస్ ద కాంట్రాస్ట్ ఈస్ ప్రిటీ ఎవిడెంట్. అవునా? యా, తెలియకుండానే జరుగుతుంది అది యాక్చువల్లీ. నాకు ఉట్టి ఇవే స్క్రిప్ట్స్ వస్తున్నాయా కాదు, చాలా స్క్రిప్ట్స్ వస్తుంటాయి, కానీ సమ్హౌ నా ఇంట్యూషన్స్ ఇన్స్టింక్ట్స్ అవన్నీ అటువైపు లాగేస్తున్నాయి అంతే. దర్ ఇస్ నో అంటే అన్న ఒక పర్టిక్యులర్ వేలో ఆయనని అంటే ఆడియన్స్ అంతా ఆయన పర్స్పెక్టివ్, ఆయన మీద పర్స్పెక్టివ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఒక మేబీ ఈజ్ మోర్ హ్యాండ్సమ్, మోర్ లైక్ whatever alpha, like the Greek god. I mean, like the M word, I don't want to bring it up, but masculine. Yeah. So అది ఆ స్పేస్లో ఉంటాడు. సో నేను కాంట్రాస్టింగ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోలేదు. Okay. I never choose my subjects based on whether I will be different from Vijay. ఇప్పుడు బేబీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో అంతా ఇట్లా గడ్డం పెట్టుకుని చాలా మంది ఎందుకు సారాజేష్ అన్ననే షూటింగ్ చేసేటప్పుడు అన్న ఈ యాంగిల్ అవాయిడ్ చేద్దాం అన్న, ఎందుకంటే ఇమ్మీడియట్లీ అర్జున్ రెడ్డి కంపారిజన్ ఫీల్ వచ్చేస్తుంది అనేది. కానీ సినిమా తర్వాత చూసిన వాళ్ళు ఎప్పుడు అర్జున్ రెడ్డి గురించి మాట్లాడలేదు. కొన్ని యాంగిల్స్ ఎస్పెషలీ వాయిస్ కల్చర్ అవన్నీ ఇమ్మీడియట్లీ సిమిలారిటీస్ అన్న దగ్గరికి వెళ్తాయి. కానీ ఐ డోంట్ పిక్ ఫిల్మ్స్ బేస్డ్ ఆన్ ఐ షుడ్ బీ డిఫరెంట్ ఫ్రమ్ విజయ్ అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే, నో గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. ఎలాంటి ఫిల్మ్ లైక్ తిరుచిట్రంబలం లాంటి ఫిల్మ్స్లో ఐ వుడ్ బి హ్యాపీ డూయింగ్ దట్ ఫిల్మ్. డ్రీమ్ ఫిల్మ్ అది. డ్రీమ్ ఫిల్మ్లో అంటే ఎందుకంటే సో సింప్లిస్టిక్. ఇలాంటి అంటే ఎవ్రీవన్ కీప్స్ టాకింగ్ అబౌట్ ఇట్ హ్యాస్ టు బి ఈవెంట్ ఫిల్మ్, బిగ్ వన్ బిగ్ స్టార్ డూయింగ్ సచ్ అ సింప్లిస్టిక్ ఫిల్మ్ with amazing music and evoking all those feelings within you. What else do you want? అంటే ఇప్పుడు బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ తిరుచిత్రాంబలం లాంటిది చేస్తూ ఇఫ్ ఐ గెట్ టు డూ అ లాలా ల్యాండ్ నో ఐడ్ బి సూపర్ హ్యాపీ. దేర్ ఆల్సో ఇట్స్ వెరీ emotions are real, you know, but it's presented in a very different way. So those kind of films I'd love doing. I don't know if people will perceive me that way, but Tiruchitrambalam I think I would be perfect fitting into the world and everything. Again because the beta angle, no beta angle anedi I'm not looking down on you. I know, just the roles lo overarching similarity undi kabatti. Baby గురించి మాట్లాడుతూ మీరు చెప్పారు దట్ ద షాక్ వాల్యూ, ఆ ప్రేమిస్తున్న సాంగ్ షాక్ వాల్యూ సోల్డ్ మీ ద ఫిల్మ్ అని చెప్పారు ఒక ఇంటర్వ్యూ. One more point, even the interval block. What sold you Gam Gam Ganesh? What sold me? First of all, I've never tried this. So బ్యాక్ స్టోరీ ఏంటంటే ఈ సినిమా నేను కోవిడ్లోనే ఒప్పుకున్నా. రెండు బేబీ అండ్ గమ్ గమ్ గణేష ప్యారలల్గా షూట్ చేశాను అనమాట. గమ్ గమ్ గణేష నాకు హ్యూమర్ చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఉండే నరేషన్లో అయితే. ఐ డోంట్ నో ఇఫ్ వీ pulled it off as exactly as he envisioned it. That only the audience అయితే చాలా ఫన్నీగా ఉంది. మీడియా news అది జస్ట్ స్నిప్పెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఓవర్ ద టాప్ ఉంటారు. కొంతమంది చాలా డంబ్ ఉంటారు. కొంతమంది అంటే నెల్సన్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది కదా, ఒక వింత కామెడీ. అది నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. సో ఐ లవ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అండ్ ద ట్విస్ట్ ఇన్ ద ప్లాట్, సర్టన్ ట్విస్ట్ ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ దోస్ మేజర్లీ. సో ఇదే కదా మొదటిసారి ప్రాపర్ లౌడ్ అనాలా నాకు తెలీదు, ఓవర్ బోర్డ్ అనాలా తెలీదు, ఎనర్జెటిక్ ఫస్ట్ టైం కదా ఇది. కంప్లీట్లీ న్యూ జోన్ కదా. కంప్లీట్లీ న్యూ జోన్. హౌ వాస్ ఇట్ లైక్ గెట్టింగ్ ఇంటూ దట్ జోన్? కష్టంగా ఉంది. ఐ టు జస్ట్ పుష్ మై సెల్ఫ్, యూనో, అంటే how much ever you push, no, sometimes, and I was shooting baby parallelly kada. So naturally sometimes I was still doing the baby stuff here. Like give me an example, no, baby stuff ante for example there's a sort of like a breakup scene in this film as well. మనోడు of course Uday doesn't know baby లో ఏం షూటింగ్ చేస్తున్నాం అనేది మనోడికి తెలియదు. నాకు తెలుసు అక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసినా బ్రేకప్ సీన్లు కానీ లేకపోతే అమ్మాయి మీద అరవటం ఏడవటం అట్లాంటివి అనేది. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫుల్ కన్ఫ్యూజన్ అసలు. అంటే అలా ఉండకూడదు. అక్కడేమో రియలిస్టిక్ స్పేస్, ఇక్కడేమో ఒక ఫన్ డిఫరెంట్ స్పేస్. మనోడేమో లేదండి మీరు రియల్గా ఫీల్ అయ్యి చేయాలి, ఇది లేదురా ఈ క్యారెక్టర్ అట్లా బిహేవ్ చేయదురా అని నేను. సో అక్కడ కొంచెం
I was very confused to tap into what I should do there. How will this character behave there అనేది. And also like generally the comedy అనేది క్రాక్ చేయటం, I respect people who do comedy so much because it's not easy at all. అసలు నా పక్కన సినిమా మొత్తం ఇమాన్యుయల్ ఉంటాడు, వాడు లేకపోతే నా టైమింగ్ లేదు. వాడితో కూర్చొని వర్క్షాప్ చేస్తూ వాడి సజెషన్స్ తీసుకొని నిజంగా మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయినాం అన్నమాట. సో వాని వల్ల నా కామెడీ టైమింగ్ కూడా we found like that equation, that wavelength for these two characters, because మొత్తం వీళ్ళ ట్రావెలే ఉంటుంది సినిమాలో. సో that also helped a lot, and yeah, comedy was very hard to achieve in this. ఓకే, నేను మిడిల్ క్లాస్ మెలడీస్ అనే మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ, అండ్ అప్పుడప్పుడు అవి రీవాచ్ చేస్తుంటా. అండ్ రీసెంట్ రీవాచ్లో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే రాఘవ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటాడు, జస్ట్ ద నైట్ బిఫోర్ షీ గివ్స్ హిమ్ ద మనీ టు గివ్ అడ్వాన్స్. మాట్లాడేటప్పుడు జస్ట్ ఇలా నార్మల్గా కాన్వర్జేషన్ అనేది ఎలా అన్నా ఫ్రేమ్ చేయొచ్చు కదా, డైరెక్టర్ అనే ఆయన ఎలా అన్నా బ్లాక్ చేయొచ్చు. బట్ ఆ మూమెంట్లో మీరు అప్పుడే వర్క్ నుంచి బయటకు వచ్చి లుంగి కట్టుకుంటూ ప్యాంట్ తిప్పుతూ ఇళ్ళల్లో చూసేది ఒకటి ఉంటుంది కదా, లుంగి వేసుకోవడం అంటే ఇలా ఉంటుంది. సో ఆ యాక్షన్ ఇట్స్ వెరీ సింపుల్, లైక్ ఇట్స్ వెరీ real, but Gam Gam Ganesh it's exaggerated. Which thing do you like, reality like for the going away from reality, ఏది ఎంజాయ్ చేస్తారు మీరు to watch or to do as a performer? That's tricky. అంటే I of course enjoy both. I started enjoying through Gam Gam Ganesh, ఒక schedule తర్వాత I started like enjoying it so much. I wanted to be more on these sets also. కొన్ని scenes కి I want to do more of this అనే స్పేస్ లో అనిపిస్తుండే, and that helped me ఇన్ బేబీ సో మచ్. నాకు రెండు ప్యారలల్గా చేయటం, ఇక్కడ ఎట్లా ఓపెన్ అప్ అవుతూ బేబీలో మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ అక్కడ ఉంటాయి, అక్కడ ట్యాప్ చేయవచ్చు. సో ఇట్ హెల్ప్ మీ దాట్ వే. ఐ ఎంజాయ్ డూయింగ్ బోత్ ఆఫ్ కోర్స్, బట్ అబ్జర్వింగ్ రియల్ పీపుల్, రియల్ లైఫ్ అండ్ పుట్టింగ్ ఇట్ ఆన్ సినిమా ఇస్ వెరీ నైస్. సో హూమ్ డిడ్ యూ అబ్జర్వ్ ఫర్ మిడిల్ క్లాస్ మెలడీస్? ఆర్ చిన్న వయసులో చూసినవన్నీ హెల్ప్ అయినాయా? యా, దాట్ అండ్ షూటింగ్ of course in real locations. చాలా సినిమాలు we used to watch, me, Vinod and Chaitanya who played the friend, మేము ముగ్గురం కూర్చొని 80s 90s సినిమాస్, జంధ్యాల గారివి అట్లాంటివన్నీ చూస్తుండే, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు, చిరంజీవి సార్ సినిమాలు, అవన్నీ చూస్తూ ఎట్లా క్యాప్చర్ చేసిండు, ఏంటి కవరేజ్ ఎట్లా తీసుకుండు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ లుంగి తీసుకోవడం కూడా కెన్ బి అన్ యాక్షన్. ఈవెన్ ఇన్ ద ఫస్ట్ సీన్ I'm just going drinking water and I'm fighting with my dad, and then I get angry and just go. So these are real emotions that everyone connects with. So yeah, those things, and real life lo avanni chusnam kada, inka pedaga observe poyi evarnana real ga ee 2-3 months observe chesi dan tarvata mimic cheddam ane space em avasaram ledu. You just know how those characters behave. And Vinod ki chaala clarity untadi annamata. Vaadu బ్లాకింగ్లో, స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ ఇస్ కీ కదా, వాడు దాంట్లో సూపర్ చేసి. అంటే చాలామంది మిడిల్ క్లాస్ మెలడీస్ సింపుల్ ఫిలిం, యాక్చువల్లీ సింపుల్ ఫిలిమ్స్ ఆర్ హార్డ్ టు అచీవ్. ఆ రిథమ్, ఎడిట్లో ఉన్న రిథమ్, షూటింగ్ చేసే విధానం రిథమ్, క్యారెక్టర్స్ ఆ వరల్డ్లో ఉన్నట్టే బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ సీ మై డాడ్, కుండలరావు గారు, వీళ్ళంతా దర్ జీనియస్ యాక్టర్స్, బట్ దే డూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్, అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ లౌడ్ పర్ఫార్మెన్సెస్, బట్ హీల్ గెట్ దెమ్ into this wavelength of this film. So Vinod, as in directors, man, all these guys are very good. Sai Rajesh, Vinod, now there is also very good. డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సాయి రాజేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఆయన రైటింగ్ అనేది లాస్ట్ షార్ట్ అయ్యే వరకు కూడా ఇంప్రవైజ్ చేస్తుంటారు కదా. ఆయన చెప్తున్నప్పుడే నాకు అయ్యి బాబాయ్ ఎలాంటి ఈ మూవీ కంప్లీట్ చేశారనే ఆ థాట్ వచ్చింది నాకు. ఎందుకంటే రేపు మార్నింగ్ షూట్ ఉందంటే రాత్రి మేము టైప్ చేసి ప్రింట్ తీసుకుని, ఒక్కొక్కసారి ప్రింటర్ సెట్కి తీసుకొచ్చి లైన్స్, సో అది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. అది చూసేసాక ఇంకా ఇదంతా అసలు విషయమే కాదురా అనిపించిందా నాకు? నాకు ఫస్ట్ ఇది భయం అయింది ఈ విషయం అనేది. సాయి రాజేష్ అన్నకు కూడా తెలుసు, ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అందరూ కొంచెం
స్క్రిప్ట్స్ బౌండ్ స్క్రిప్ట్స్ ఇచ్చి ఇవన్నీ వర్క్షాప్స్లో డైలాగ్స్ అంతా నేర్పించి కొన్ని సార్లు అయితే బ్లాకింగ్ కూడా చేపించి సెట్స్కి మిమిక్ చేయటం జరిగింది. సో అలాంటివి కూడా జరిగినాయి మిడిల్ క్లాస్ మిల్లీస్ ఫర్ ఎగ్జాంపుల్. నేను చైతన్య అయితే మొత్తం స్క్రిప్టే చెప్పేస్తుండే మా లైన్స్ అన్నీ. సో సడన్లీ ఈ సినిమాకి వచ్చేసరికి అన్న స్క్రిప్ట్ అని అడుగుతుంటే నాకు స్టోరీ వస్తుంది, లేదన్నా డైలాగ్స్ కావాలి, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆటో డ్రైవర్ అంటుండ్రు, కొంచెం ఆటో నడిపేటప్పుడు డైలాగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఐ నీడ్ టు గెట్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ది ఆటో, లేకపోతే మళ్ళీ అంత గ్రీన్ స్క్రీన్ పెట్టి ఫేక్ చేయాల్సి వస్తుంది, ఎందుకు మీరు రిగ్స్ పెట్టేసి చేయొచ్చు కదా అనే స్పేస్ చాలా అడుగుతుండే అన్న డైలాగ్ రాకపోతుండే. ఏంటబ్బాయి డిఫరెంట్ ఉంది, ఎట్లా ఎప్పుడు అనేది భయం అవుతుండే. బట్ దెన్ ఒక స్కెడ్యూల్ ఐ న్యూ ఎవ్రీథింగ్ ఈస్ హియర్. హీ ఆపరేట్స్ వెరీ డిఫరెంట్లీ అండ్ మెనీ డైరెక్టర్స్ ఆర్ లైక్ దిస్. Really? More like Sai Rajesh than... No. More like the normal, conventional way. But ayana chala different. I don't know, maybe Sukumar sir Ali. Ade, yeah. Rajesh annaki mind lo, he knows every scene, every beat, how every character has to behave. And ఏం చేస్తుండంటే he'll observe the actors also. ఆయన ఏ విధంగా ఏ క్యారెక్టర్ని తీసుకెళ్తున్న ముందుకి, సో దాని తగ్గట్టు డైలాగ్స్ కూడా మారుస్తుంటాడు. And then me, Vaishnavi, Viraj, we all adapted to learning the dialogue in a way that we perform continuously on set. So that helped a lot. And నాకు స్టార్టింగ్లో ప్యాక్ అయింది. నేనేం చేస్తుండే, ఇంకా అన్న నాకు just give me 1 hour, I'll learn the whole dialogue for the scene and come అనేది చెప్తుండే. నేను I used to sit down and write, like స్కూల్లో మనం రాస్తుండే కదా, sit down and write and రాసి చదివితే గుర్తుంటుంది. అండ్ నాట్ టు బై హార్ట్ ఇట్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ రైట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ ది ఎమోషన్. వైల్ రైటింగ్ డౌన్ ఐ ఫీల్ లైక్ లాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై బ్రెయిన్, సో ఐ అండర్స్టాండ్ ది ఎమోషన్ అండ్ దెన్ వన్స్ ఐ గో దేర్ ఐ సీ వాట్ హ్యాపెన్స్. ఆ ప్రాసెస్ చూసేసాక ఇంకా బౌండ్ స్క్రిప్ట్ ఉండడము, ఆల్రెడీ ముందే డైలాగ్స్ అని చాలా ఈజీ అనిపిస్తుంటుంది కదా, అది చూసేసాక, బికాస్ దట్ ఈస్ డిడ్ ఇట్. అసలు ఐ హావెంట్ యాక్టెడ్ టూ మచ్ ఆఫ్టర్ దట్ యాక్టింగ్. ఓకే, అసలు చేయలేదు. పెద్ద గమ్ గమ్ గణేష్ తర్వాత యు డిడ్ దట్ ఫిల్మ్, నో? డ్యూయట్ లో యా ఐ గెట్ డైలాగ్స్ మచ్ బిఫోర్, కానీ ఇట్స్ బోత్, ఐ లైక్ బోత్ మ్యాన్, దే ఆర్ బోత్ ఛాలెంజింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. యా దే ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే. అండ్ బేబీ వచ్చి July 13th నుంచి ఇట్ వాజ్ లైక్ ఇంటర్నెట్ డిస్కషన్ అదంతా జరిగింది కదా, వీ ఆల్ నో అబౌట్ ఇట్. అది did you take that seriously enough to say you didn't take it? Okay, I didn't see it actually. Okay, I was seeing some of the things that were getting sent to me. Konni Rajesh anna నాకు చెప్తుండే ఇట్లా అవుతుంది అది, కానీ like I said we were too busy అసలు promotions, so just didn't see. So reactions కానీ అవి ఏమి లైక్ ఆల్ దోస్ పొలిటికల్ కరెక్ట్నెస్ అది ఇది అని చెప్పి ఆ డిస్కషన్స్ నెక్స్ట్ స్క్రిప్ట్ చాయిసెస్ మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? Zero, absolutely zero. Because I'm again working with Sai Rajesh. If I'm too worried about what people will think and all, because Rajesh is not somebody who will just succumb to pressure and everybody. He wants to say things a certain way, he will say it. ఇంకా డ్యూయట్ లో కూడా కొన్ని వెరీ ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయి. సో అంటే ఆర్ట్ లైఫ్ అంటే లైక్ ద చికెన్ అండ్ ఎగ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఒకటి ఆర్ట్ లైఫ్ ని ఇన్స్పైర్ చేస్తుందా, లైఫ్ ఆర్ట్ ని ఇన్స్పైర్? మేబీ ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఆల్వేస్ ఆర్ట్ కేమ్ ఫ్రమ్ లైఫ్ ఆఫ్ కోర్స్, అంటే మన కేవ్ పెయింటింగ్స్ కానీ అవి ఇవి హంటింగ్స్ గురించి గీస్తుండే అట్లా. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ అ సర్కిల్ కదా, వీఆర్ గెటింగ్ సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై థింగ్స్ దట్ వీఆర్ సీయింగ్ వర్సెస్ వాట్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఆన్ టు సినిమా as well. It's happening so fast that these conversations are going to be there irrespective of what you do. No matter what, just put your stuff out there, but certain boundaries. I believe that. No, what you said makes complete sense. Like art life cycle లో ఉండడం, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్లో చాలా ఫన్నీ మూమెంట్స్ కానివ్వండి, కామెడీ సీన్స్ ఏమైనా ఉంటే అవి ఊతపదాలు అయిపోతాయి మనం మాట్లాడుకునేటప్పుడు. లైక్ చాలా శ్రీను వైట్ల మూవీ డైలాగ్స్ కానివ్వండి, బ్రహ్మానందం డైలాగ్స్ కానివ్వండి, మన మామూలుగా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు కూడా మనం ఆ డైలాగ్స్ వేస్తాం. అండ్ మూవీస్లో కూడా ఇప్పుడు చూస్తే ఇంటర్నెట్లో వైరల్ ట్రెండ్స్ అవుతున్నాయి, అవి ఇక్కడికి వచ్చేస్తున్నాయి. సో ఇట్స్ బికమ్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈచ్ అదర్ కంప్లీట్లీ.
గమ్ గమ్ గణేష్ గురించి నుంచి మీకేంటి ఎక్స్పెక్టేషన్స్? Like how do the theatrical. audience respond to it? See, I think we tried something new with this. Ante how we use the hero story, and we are not too serious with this film. Like Baby was very serious, we take those characters seriously. Yeah. What they're going through very seriously, their emotions very serious. Ikkada endante దాంతో కంపేర్ చేస్తే చాలా కేర్లెస్. ఓకే, ఇన్ అ వే we don't take ourselves seriously, కాబట్టి జనాలు కూడా అట్లనే వెళ్ళి చూస్తే they'll have fun. And there's certain political stuff in this which seems to be like the talk of the two states right now. Oh, politics, wow. right? Slightly an undertone in the film. Okay. And then there are good twists in the film. So I think it's been a while since Swami Rara, Run Raja Run లాంటి సినిమా. I think we had like Agent Sai Srinivas Atre and all recently. అలాంటి సినిమా అనమాట ఇది. Okay. అంటే క్యారెక్టర్, అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద హీరో స్టోరీ. హీరోతో పాటు చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏదో ఒకటి ఉంది, ట్విస్ట్ టర్న్ సినిమాలో ఏదో ఒకటి ఉంది. అండ్ దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ ఇస్ వాట్ వీ బిలీవ్, అండ్ హోప్ఫుల్లీ ఇట్ ట్రాన్స్లేట్స్ అంతే. ఓకే, సో వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్ లైక్ ఇందులోది, వేర్ డూ యూ నో, లైక్ హౌ డూ యూ నో వేర్ టు స్టాప్? మీటర్ అనేది ఒకటి అంటారు, యాక్టింగ్ మీటరా? ఎంత లౌడ్ ఈస్ లైక్ యాక్సెప్టబుల్ లౌడ్? వి గేజ్ అంటే స్టార్టింగ్లోనే వర్క్షాప్స్ ఏదన్నా మనం ఆఫీస్లో ఈ స్పేస్లో ఉంటుంది, లేకపోతే వి లుక్ ఫర్ రెఫరెన్సెస్. నాకు వెరీ స్ట్రేంజ్లీ నేను కూడా ఇదే క్వశ్చన్ అడిగిన, ఏంటి ఎట్లా నువ్వు ఇలా అంటున్నావు అలా అంటున్నావు, ఏదన్నా రెఫరెన్స్ చెప్పు కదా అంటే, నాకు మీరు ర్యాంగో చూసిండ్రా అన్నాడు. ర్యాంగోనా? అదేంటి? యానిమేటెడ్ ఫిల్మ్. ది యానిమేటెడ్ ఫిల్మ్. ఓకే, యానిమేటెడ్ ఫిల్మ్ నుంచి నేనేం రెఫరెన్స్ తీసుకోవాలరా అని అడిగితే, చూడండి మీరు ఒకసారి అన్నాడు. చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది అది, హౌ ఇట్ వాజ్. అది చాలా అండర్ రేటెడ్ యానిమేటెడ్ ఫిల్మ్. దాంట్లో ఒక విధంగా ఫిలాసఫీ అవన్నీ ఉంటాయి, కానీ వాట్ జానీ డెప్ డిడ్ విత్ దట్ లిజర్డ్ త్రూ వాయిస్ ఇస్ క్రేజీ. అంటే ఒక సీన్ ఉంటుంది అట్ సమ్ మిడ్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్, ఒక బార్లోకి వెళ్ళి ఆ టౌన్కి వెళ్ళి అందరూ ఇట్లా చూస్తుంటే దే ఆల్ ఆర్ డ్రింకింగ్ క్యాక్టై ఆల్కహాల్ వాట్ ఎవర్. వీడెళ్ళి ఓ స్టోరీ చెప్పి ఐఎమ్ ద కిల్లర్. ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా నేను మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సో ఇదండి మీటర్ అంటాడు. నాకు ఇంకా టెన్షన్, ఎట్లా చేయాలి ఏంటి అనేది. కానీ వన్స్ ఒక సెట్కి వెళ్ళినాక ఒక 2-3 days దాని చుట్టూ చేస్తుంటే అర్థమైపోతుంది. డైరెక్టర్ పుష్ చేస్తుంటాడు, అండ్ ఐ ట్రీట్ మై డైరెక్టర్స్ యాజ్ యాక్టింగ్ కోచెస్. ఓకే, సో మీకు వాళ్ళు లైక్ గైడెన్స్ అంటే, ఇప్పుడు యాక్టింగ్లో లైక్ డైరెక్షన్ 2 types ఉంటుంది కదా, ఒకటి పర్ఫామ్ చేసి చూపించడం, ఇంకోటి మీకు వదిలేసి లైక్ కరెక్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి మీరు ఇంటర్ప్రిట్ చేసుకోండి అని చెప్పడం. అంటే మిక్స్ ఆఫ్ మనం క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఐ పర్ఫార్మ్ దిస్ థింగ్, దెన్ యూ సెట్ మై మీటప్, యూ కమ్ అనేది ఒకటి నడుస్తుంది చిన్నది. అండ్ ఐ ట్రీట్ లైక్ ఐ డోంట్ నో ఎనీథింగ్. సెట్కి వెళ్ళాక నాకు ఏం తెలియదు, బ్లాంక్ పేజ్, నువ్వు సెట్ చేయి. నేను పేపర్ చదవచ్చిన, సీన్ పేపర్ చదవచ్చిన, సరే స్టేజింగ్ ఇట్లుంది, ఏ మీటర్ పట్టుకుందాం ఏంది, అవన్నీ వాళ్ళు చేస్తారు. కొన్నిసార్లు లైక్ ఇన్ బేబీ కామెడీ సీన్ ఉండే, నేను పెద్ద కామెడీ సీన్ చేయలేదు ముందు కెరియర్లో. అంటే పుష్పక విమానం ఆల్ దట్ ఈస్ న్యాచురల్ బిహేవియర్, సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్, మిడిల్ క్లాస్ మెలడీస్ ఆల్సో వెరీ సిచ్యువేషన్. దీంట్లో ఇంటెన్షనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సపోజ్ టు జనరేట్ కామెడీ. నేను క్రాక్ చేయలేకపోతున్నా. ఏది బేబీలో ఇంటర్వెల్ తర్వాత అమ్మాయి ఆటోలో కూర్చొని సినిమాకి వెళ్దామా అంటే, సైరా నరసింహారెడ్డి అంటే, లేదు ఖాళీ థియేటర్ అంటే. వీడు ఇన్నోసెంట్ సినిమాలో his thing is he's only loved her, but he's never like sexually attracted, physically not even hugged her properly. So but he loves her immensely. Suddenly she's saying this. నేను natural గా మిడిల్ క్లాస్ మెలడీస్ లో ఎట్లా చేస్తుండేను అట్లనే ఇక్కడ కూడా చేస్తున్నా. సరేషన్ వచ్చి లేదు ఇట్లా కాదు, ఈ సీన్ ఇది వర్క్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ ఇట్ వెరీ లైక్ what Chiru sir would do in his movies for comedy scenes, like with Venu Madhav, there's this drinking scenes, no? Where he's overly expressive. Jai Chiranjeeva. Jai Chiranjeeva.
అలాంటి సీన్లలో ఎట్లా పర్ఫార్మేటివ్ ఉంటుంది కదా అలాంటివి. అంటే ఆటోలో కూర్చొని అవన్నీ రాజేష్ అన్న కూర్చొని చూపించిండు, లేకపోతే అవి నా మైండ్ అసలు అటువైపు పోనే పోదు. సో ఐ నీడ్ ఫర్ దెమ్ టు గైడ్ మీ ఇన్ టు దీస్ సిచ్యువేషన్స్. ఈవెన్ ఉదయ్ ఫర్ దట్ మ్యాటర్, సమ్ సీన్స్ ఏదో ఉంటుంది నాకు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయాలండి అంటే మీ ఎదురుగా ఆయన ఉన్నాడు కదా, ఇట్స్ యూ వర్సెస్ హిమ్ కదా, డూ ఓవర్ యాక్షన్ అంటే మై న్యాచురల్ థింగ్ విల్ బి డూ అ సర్టన్ థింగ్ లైక్ రియలిస్టిక్లీ సంథింగ్. లేదండి మీరు ఆయన మీద ఉమ్ముతున్నట్టు చేసి ఎవరో చూస్తున్నా అని ఎట్లా చేసుకోండి అంటే దట్ ఐడియా వన్ స్ట్రైక్ మీ ఓన్లీ నో. సో ఐ నీడ్ టు యూజ్ దేర్ imagination also. Right. Sounds like a fun film actually. Yeah, it is. Perfect. Couple of final questions. Anand, negativity అనేది ఒకటి ఉంది కదా, లైక్ విజయ్ని చుట్టి కానివ్వండి, లైక్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి బికాస్ యూ గైస్ ఆర్ వెరీ క్లోజ్ లైక్ సిబ్లింగ్స్ కదా. డస్ ఇట్ ఎఫెక్ట్ యూ? హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దిస్ అన్నెసెసరీ నాయిస్? అది బ్లాక్ చేసేసి మన పని మాత్రమే మనం చేసుకోవడం పాసిబుల్? యూ కాంట్ డూ దట్. నేను చేసుకోవచ్చు, వెన్ యూర్ మై బ్రదర్ యూ కాంట్, బికాజ్ హిస్ పొటెన్షియల్ ఇస్ మ్యాసివ్. సో అంటే మాకు ఎఫెక్ట్ అవుతుందా అంటే లేదు, క్రియేటివ్లీ ఎఫెక్ట్ అవ్వదు, మేము ఇంకా మా సినిమాలు చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇమోషనలీ కొన్నిసార్లు ఇల్లబ్బా ఇది మరీ అంటే సినిమాలో ఉన్న సీన్స్ కానీ సినిమాలో ఉన్న కంటెంట్ దాని రివ్యూస్ అవన్నిట్లో తప్పు లేదు. అంటే వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ ఎఫెక్టెడ్ బై దాట్. ఓన్లీ ఎఫెక్ట్ నాకు పర్సనలీ, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫర్ మై ఫ్యామిలీ ఆర్ మై బ్రదర్, నాకు పర్సనలీ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్. మా ఫ్యామిలీ మా లైఫ్ స్టైల్ దాని చుట్టూ జనాలు కొంతమంది టార్గెటెడ్ విధంగా ఒక విధంగా ప్రాపగేట్ చేస్తున్నారు. అంటే ఒక ఇఫ్ యూ గెట్ వన్ నెగటివిటీ అరౌండ్ దెమ్, ఈదర్ ద కోర్ ఆఫ్ దీస్ పీపుల్ విల్ సకమ్ or people around them who support them or fans or people who like Vijay from Pelli Choopulu days, వాళ్ళంతా ఓహో వీడు ఇట్లాంటోడా అని ఒక నెగిటివ్ థాట్ మీలో పడిపోయింది అనుకోండి, సినిమా చూసేటప్పుడు కూడా ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దట్ ఈస్ బుల్షిట్ వాట్ ఎవర్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రాపగేట్. ఎందుకు కొంతమంది ఇట్లా వీళ్ళకి 10,000 crores ఉన్నాయి, వీళ్ళు ఈ ఫ్యామిలీ ఈ పొలిటికల్ పార్టీ అని చెప్పి ఇవని చెప్పి నేను షాక్ అవుతున్నా. అవన్నీ ఎట్లా వస్తున్నాయి నాకు కొన్నిసార్లు ఏంటంటే ఛాలెంజింగ్గా ఒకటి తీసుకొని, అరే నువ్వు ఇవన్నీ పెడుతున్నావు కదా, యూ ప్రూవ్ ఇట్ టు మీ, ఐ విల్ ప్రూవ్ వాట్ మై బ్రదర్ హ్యాస్ సెడ్ సో ఫార్, ఐ ఫిజికల్లీ విత్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఐ విల్ ప్రూవ్ అనిపిస్తుంది. కానీ ద నెక్స్ట్ మూమెంట్ అనిపిస్తే దిస్ ఇస్ వన్ ఎండ్లెస్ సైకిల్, ఎందుకు చేయాలి, మనం మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం అంతే అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ అ బ్యాటిల్. ఇంకా మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి, జనాల్ని అదే మార్కెటింగ్ ప్రమోషన్స్ ద్వారా వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ అండ్ గెట్ అ గుడ్ నేమ్ ఫర్ అవర్ సెల్స్. దట్స్ ది ఓన్లీ బ్యాటిల్. దీంట్లోకి దిగినాం అనుకోండి, అది ఒక ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎట్లా కొట్లాడతాయో దాంట్లో దిగినట్టు అంతే. అందుకనే ఐ రెడ్ సంథింగ్ వెరీ క్యూరియస్ ది అదర్ డే, అండ్ ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ అ స్టార్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్. బట్ వెన్ యూర్ అ స్టార్ యూఆర్ అ పార్ట్ టైమ్ యాక్టర్ అండ్ అ ఫుల్ టైమ్ పాలిటీషియన్ అని చదివిన. మన ఇండస్ట్రీలో ఐ డోంట్ నో ఇఫ్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ ఇట్ హ్యాపెన్స్, బట్ మన ఇండస్ట్రీలో అయితే అదే. సో నేనేమంటున్నా అంటే న్యూట్రల్ ఆడియన్సెస్కి ఎస్పెషలీ చాలామంది ఏమనుకుంటారు అంటే పీపుల్ టేక్ సైడ్స్ అని అనుకుంటారు. ఈ యాక్టర్ అంటే ఈ యాక్టర్, ఎవ్రీవన్ ఇస్ వేస్ట్ అనే స్పేస్లో అనుకుంటారు. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లవ్ తెలుగు సినిమా ఇఫ్ అ గుడ్ ఫిల్మ్ కమ్. చాలా రిగార్డ్లెస్ ఆఫ్ ఏంటి ఫ్యాక్షన్స్ అది మంచి సినిమా వస్తే అందరూ చూస్తారు. 90% ఆఫ్ కానీ మెల్లగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికంటే మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని తొక్కేయాలని స్పేస్లోకి తీసుకెళ్తే ఈదర్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ విల్ ఫిజిల్ అవుట్, అంటే అబ్బా ఇది తట్టుకోలేను అని ఫిజిల్ అవుట్ అయిపోతారా, లేకపోతే ఆ జనాల మైండ్ సెట్ మార్చి ఏదో విధంగా ట్రేడ్ విధంగానో ఓపెనింగ్స్ విధంగానో రివ్యూస్ విధంగా ఏదో విధంగా నెగిటివ్లీ ఎఫెక్ట్ చేద్దాము, మొరాల్ దింపుదాం అనే స్పేస్లో ఒక కల్చర్ వచ్చింది. I think it's a very toxic culture for this industry. I don't know, as a very young actor, I'm speaking out. I don't know if this will backlash on me, but
ఇట్స్ టాక్సిక్ అంటే ఇన్ వన్ వే, బట్ ఐఎమ్ సేయింగ్ టు ద న్యూట్రల్ ఆడియన్స్. ఇప్పుడు ఇంతమంది ఈ అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటారు, రాత్రికి వచ్చి ఏం సినిమా ఉందని, సినిమా బాగుంటే చూస్తారు. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఇలాంటి న్యూస్లు చూసేటప్పుడు ఈ కాలంలో, ఎస్పెషల్లీ ఈ కాలంలో, ఏది కరెక్టో ఏది రాంగో మనకు అసలు తెలియదు. ఇస్ దిస్ ఒథెంటిక్ అనే క్వశ్చన్ ప్రతి దానికి పడాలి, నాట్ జస్ట్ ఫిల్మ్ స్టార్స్. నేను ఎందుకు క్రికెటర్స్ చుట్టూ ఫేక్ న్యూస్లు, పాలిటిక్స్ చుట్టూ ఫేక్ న్యూస్లు ఇవన్నీ చూసినప్పుడు నేను కొన్ని నమ్మేసిన. మళ్ళీ తర్వాత ఎవరో ఒకటి చెప్తే నేను కూడా అసలు ఏందబ్బా ఐ షుడ్ రీచెక్, కొంచెం ఆలోచించి ఉండాలేమో, ఒక సెకండ్ థాట్ పెట్టాలి ప్రతి న్యూస్కి. ఇప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళు కూడా నెక్స్ట్ డేకి అరే వి రిపోర్టెడ్ ద రాంగ్ న్యూస్, దిస్ ఇస్ ద ఎడిటోరియల్ మిస్టేక్ ఉంది అని చెప్పి పబ్లిష్ చేస్తారు. ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సోషల్ మీడియా, నో వన్ కేర్స్ ఓన్లీ కదా, ఏదో ఒక న్యూస్ లాగా పెట్టేస్తారు. సో ప్లీజ్ జస్ట్ సెకండ్ గెస్ దాట్, ఆర్ సెకండ్ క్వశ్చన్ అన్న పెట్టుకోండి, ఇస్ దిస్ కరెక్ట్, ఇస్ దిస్ రాంగ్, బికాజ్ we can't stop people from speaking. ఎందుకంటే everyone has freedom. రివ్యూస్ విషయంలో కానీ అందరికీ ఫ్రీడమ్ ఉంది పెట్టడానికి, చెప్పడానికి. కానీ ఏది నమ్మాలనేది క్వశ్చన్. దట్స్ ద థింగ్. How is Vijay doing? He's good. His shooting is superb. Great. He's got like a great lineup of films. Yeah, amazing lineup. Yeah, irrespective of what happens with films, people know his potential. అంటే పీపుల్ అంటే ద ట్రేడ్ ప్రొడ్యూసర్స్ నో హిస్ పొటెన్షియల్, అండ్ దట్స్ వై సచ్ బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఫిల్మ్స్ విత్ హిమ్. అండ్ ఐ థింక్ వీ షుడ్ సీ ద హీరో దట్ వీ వాంట్, ద స్టార్ దట్ వీ వాంట్. మీ పొటెన్షియల్లో ఎంత ట్యాప్ చేశానని అనుకుంటున్నారు? ఒక 100% ఉంటే నాకు అసలు లేదు, గివ్ మీ 10%, 20% ఎంత ట్యాప్ చేశాను మీరు అనుకుంటున్నారు? యాక్టింగ్ విషయంలో ఐ డోంట్ నో. యాక్ట్ యాజ్ అన్ యాక్టర్ చెప్పండి. పాపులారిటీ, స్టార్డమ్, దట్స్ ఆల్ లైక్ సెకండరీ, టెర్షియరీ కదా. యాజ్ అ పర్ఫార్మర్, how far did you come? Are you proud of your journey? Yeah, definitely I'm very proud. Maybe say if you want like a number out there, like 30-40% maybe. Okay. And some good things are like నేను ఏది కూడా టూ హార్ట్ అంటే ఏదన్నా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఏది హార్ట్కి తీసుకోను. అంటే దొరసాని తర్వాత మేబీ యూ నో వాట్ ఆల్ వర్ సెడ్ అండ్ ఎవ్రీథింగ్, అది తీసుకోలేదు పెద్ద. మిడిల్ క్లాస్ మెలడీస్ తర్వాత నైస్ అనేది. బేబీ తర్వాత కూడా నేను పెద్ద తోప ఏమనుకోలేదు. సర్ప్రైజింగ్ సో మెనీ పీపుల్ కేమ్ టు మీ, అరే నువ్వు ఇలాంటి పర్ఫార్మరా, మేము మంచి రోల్స్ రాస్తాం అనేది చాలామంది వచ్చారు ముందుకు. సో ఆ విధంగా చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఇన్ దట్ వే. ఐఎమ్ నాట్ దట్ అంబిషియస్ మ్యాన్. Really? Yeah. That is రాజేష్ అన్న కీప్స్ టెల్లింగ్ మీ, అన్న మీరు మంచిగా ఫోకస్ చేస్తే యూ క్యాన్ డూ సంథింగ్ గ్రేట్ అనే విషయంలో నాకు అసలు ఆలోచనలే రావు అసలు. What is stopping you then? What is stopping you? Nothing is stopping me. I'm like happy. I'm doing what I'm doing. I'm happy. And space. The most I enjoy in life right now is being on sets, acting. నేను వెరీ యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందంటే సినిమా రిలీజ్ ముందు. వాట్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ సెట్స్ ఇస్ కంప్లీట్లీ బీయింగ్ ఆన్ సెట్, పర్ఫార్మింగ్ దట్ డే. సమ్టైమ్స్ నేనే ముందుకు వెళ్ళిపోయి ఎందుకు పెట్టట్లేదు, షార్ట్ పెట్టండి అబ్బా అనే స్పేస్లో బిహేవ్ చేస్తుంటా. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ ఎంజాయ్ రైట్ నౌ. ఐ టు ఎంజాయ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అ లాట్. నౌ ఐ డోంట్ ప్లే ఇట్ యాజ్ మచ్. I should probably play it. Okay. ఫస్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్కి సెట్కి వెళ్ళేటప్పుడు అంత కాన్ఫిడెంట్గా అనిపించేది కాదు నాకు అని చెప్పారు ఒకసారి. ఇప్పుడు వెళ్తుంటే ఇప్పుడు యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. I take it as a challenge. అంటే ఫియర్ ఇస్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అంటారు కదా, నాకు అదే అయింది. ఏదైనా సీన్ వస్తే ఎట్లా పర్ఫామ్ చేద్దాం. నాకు కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా టఫ్ సీన్ ఇస్తే ఐ లైక్ ఐస్ లుకింగ్ ఎట్ మీ ఆన్ సెట్. I started feeling like okay, because immediately నేను గేజ్ చేస్తా అది రియాక్షన్ కరెక్ట్ వస్తుందా పర్ఫార్మెన్స్ విషయంలో అనేది. I understand right there and then. That's it. I have had a wholesome chat. Hope I didn't bore you. No. లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చి మీరు చెప్పారు, ఇకపైన సంవత్సరానికి 25-30 పుస్తకాలు చదవాలనుకుంటున్నాను రోజు సంవత్సరానికి అని. ఎన్ని చదివారు? ఇయర్లో The last book I read was in December only. Which books కొన్నా, మస్తు కొన్నా. కొనడం అదే కొంటాం, పక్కన పెడతాం.
నేను బెడ్ సైడ్ కూడా పెట్టుకుంటా తెలుసా, పెట్టుకొని అరే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, జస్ట్ బిఫోర్ స్లీపింగ్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 20 pages ఐ షుడ్ రీడ్ అనేది అనుకుంటా. లాస్ట్ బుక్ ఐ రెడ్ వాస్ కైట్ రన్నర్. ఐ బాట్ ద 1000 Suns, మళ్ళా చదవలే అది. మళ్ళీ మొన్న హౌ టు మేక్ డెసిషన్స్ అని కొన్నా, అది ఓపెన్ చేయలేదు. హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్ టు హెల్ప్ ఇన్ యువర్ లైఫ్? హౌ టు మేక్ డెసిషన్స్. I heard it's a great book. Maybe it's by some, I don't even know the author's name now. But apparently it's very good. I don't know if it will help somebody. It's good. And it's not about making decisions for films. Just exactly life అందుకే. Just because everything you make, everything you do is based on decisions, right? As small as what you eat for breakfast versus whether you want, like you move jobs, that's a huge decision, right? But how do you balance it? It can go wrong, right? For us films ఏంటంటే చాలా క్యూరియస్, ఎందుకంటే those things we never talk about crores. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకో, crore అనేది ఎప్పుడు వస్తుంది? పెళ్ళి చేసుకున్నప్పుడు, ఒక బిజినెస్ చేసినప్పుడు, నార్మల్ జాబ్ చేసేటప్పుడు క్రోర్స్లో అసలు మనం డైలీ లైఫ్లో మాట్లాడుకో. సినిమాలో ఎవరైనా ఎప్పుడైనా క్రోర్స్ గురించే మాట్లాడుతుంటారు, ఆడియన్స్ నుంచి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ సార్. సో ద స్టేక్స్ ఆర్ సో హ్యూజ్. సో ఎవ్రీ డెసిషన్, అంటే ఈరోజు ఏ సీన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఎడిట్లో ఒక చిన్న బిట్ తీస్తే డైరెక్టర్ ఒకటి అంటాడు, యాక్టర్ ఒకటి, ఎడిటర్ ఒకటి అంటాడు, ప్యాకేజ్ ఉంటుంది అసలు. ఎడిటర్ ఏమో ఇట్స్ వర్కింగ్ అంటాడు, యాక్టర్ ఏమో కొంచెం లాగ్ అంటాడు. ఎట్లా, వాట్ ఈస్ ద రైట్ థింగ్ దేర్? ఎనీవన్ కెన్ బి రైట్. So it's all instincts, you just leave it to nature to decide. So that's why I bought that book. Let's hope that ఆ బుక్ మీకు బాగా హెల్ప్ చేసి లైఫ్లో కష్టమైన డెసిషన్లన్నీ చాలా ఈజీగా తీసుకొని ప్రోగ్రెస్ అవుతారని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ Gam Gam Ganesh. Thank you very much. Hopefully you like the film. So many films are releasing on that day. How do you feel about that, man? I mean, like, you worked for 2 years and suddenly the film is coming out with 3 other films. 3 or 4 or 5, still don't know. It's very curious. అంటే చాలా మంది IPL అండ్ ఈ పోలింగ్ అయిపోయినాక మెల్లగా అన్నీ రిలీజ్ చేద్దాం అనుకోరు. And later part of the year, so many big films are there. So everything is sort of like sandwiched. And it's good and bad. And if theaters మళ్ళీ బిజినెస్ రిజువినేట్ అవుతాయి అని కోరుకుంటున్నాం. కానీ అదేవిధంగా ఆల్ ఫిల్మ్స్ డోంట్ గెట్ ఇనఫ్ థియేటర్స్. సో దాట్స్ అ బ్యాడ్ థింగ్. ఇంకా చూడాలి, బికాస్ ఎవ్రీ వీకెండ్ హ్యాస్ సో మెనీ ఫిల్మ్స్ నౌ. సో దిస్ నో అదర్ ఆపర్చునిటీ. కల్కి ముందు దెర్ ఆర్ 3 other weekends. Every weekend has at least 3 or 4 films. అదే విధంగా అందరికి ఏంటంటే సమ్మర్ అంటారు, కాలేజెస్ ఓపెనింగ్ అంటారు. సో ఇట్స్ వెరీ ట్రికీ. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. థ్యాంక్ఫుల్లీ దట్ ఈస్ నాట్ అ ప్రెషర్ yet for you. అంటే మీకు ఫుల్ ప్రెషర్ కదా, మీరు ఏంది ఫ్రైడే రోజు 5 సినిమాలు చూడాలి. I don't even know. Hopefully there will be at least 2 press screenings on May 30th, so I can come home, finish my review, watch 2 films. Again, that's the topic for another day. Thanks man, once again. All the very best. Rooting for you. Thank you so much. Ciao.